సైబర్ క్రైమ్ ఓ మహమ్మారిలా తయారైంది. అది ఎప్పుడు ఎవరిని ఎలా టార్గెట్ చేస్తుందో అర్థం కాని పరిస్థితి. తమ తప్పేమీ లేకపోయినా కొందరు సైబర్ క్రైమ్లో బాధితులుగా మారిపోతున్నారు. లింకులు నొక్కితేనో, ఓటీపీ వివరాలు చెబితేనో డబ్బులు మాయమవడం ఒకెత్తైతే, ఎలాంటి లింకు నొక్కకపోయినా, వివరాలేమీ చెప్పకపోయినా, అసలు ఏ విషయంతోనూ సంబంధం లేకపోయినా మోసపోతున్నారు కొందరు. అలాంటి వ్యక్తి స్టోరీ ఇది. ఇల్లు బాగుంది, కానీ ఆ ఇంటి మాటున జరిగిన వ్యవహారమే బాగాలేదు. ఏ ఇల్లే ఒక కుటుంబాన్ని సైబర్ క్రైమ్లో బాధితుడిగా మిగిల్చింది. ఈ ఇల్లు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందగిరి హిల్స్ లో ఉంది. చాలా రిచ్ ఏరియా. ఇంటి ధర కూడా గట్టిగానే ఉంటుంది. ఈ ఇంటి యజమాని డాక్టర్ బానోత్ మార్తాండ్. ఆయన అమెరికాలో ఉంటాడు. అక్కడే సెటిల్ అయిపోవాలి అనుకున్న మార్తాండ్ నందగిరి హిల్స్ లోని తన ఉన్న ఇంటిని అమ్మకానికి పెట్టాడు. 2022లో ఇంటిని అమ్మకానికి పెట్టారు. ఆన్లైన్లో ఆ ఇంటి డీటెయిల్స్ తో పాటు తన పర్సనల్ డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేశారు. దీంతో ఎస్బీకే గ్రూప్ చైర్మన్ బాబు అలియాస్ షేక్ బషీర్ పేరుతో మార్తాండ్కు వాట్సాప్ కాల్ వచ్చింది. ఇల్లు కొనుగోలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 12 కోట్ల రూపాయలకు బేరం కుదిరింది. ఓనర్ అమెరికాలో ఉంటున్న కారణంగా ఆర్టీజీఎస్ ద్వారా డబ్బును అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పాడు బషీర్. చెప్పినట్టే ఈ ఏడాది జులై వరకు డబ్బును పంపించాడు. మొత్తం అమౌంట్ రావడంతో ఇంటి అమ్మకం సెటిల్ అయిపోయిందని ఓనర్ భావించాడు. నిజానికి అప్పుడే అసలు ఇబ్బంది మొదలయ్యింది. ఓ రోజు డాక్టర్ బానోత్ మార్తాండ్కు సైబర్ క్రైమ్ అధికారుల నుంచి ఫోన్ వచ్చింది. బ్యాంక్ అకౌంట్ను ఫ్రీజ్ చేస్తున్నట్లు నోటీసులు పంపారు. దీంతో డాక్టర్ కుటుంబం షాక్. ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బంతా ఆ అకౌంట్లోనే ఉంది. దాంతో హుటాహుటిన డాక్టర్ కుటుంబం అమెరికా నుంచి హైదరాబాద్కి వచ్చింది. నందగిరి హిల్స్లోని ఇంటికి వెళ్లి చూస్తే మరిన్ని షాకులు తగిలాయి. ఆ ఇంటిని షేక్ బషీర్ ఆక్యుపై చేశాడు. తన కుటుంబంతో సహా నివాసం ఉంటున్నాడు. అంతేకాకుండా డాక్టర్ కుటుంబం ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను తొలగించాడు. తనకంటూ సొంతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు. వెంటనే జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు షేక్ బషీర్ పంపిన అకౌంట్ ట్రాన్సాక్షన్స్ చూపించడంతో పాటు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అధికారులు జారీ చేసిన నోటీసులను చూపించారు. దీంతో షేక్ బషీర్ అనే వ్యక్తి సైబర్ ఫ్రాడ్ లో ప్రధాన నిందితుడు అని డాక్టర్ కుటుంబ సభ్యులకు పోలీసులు చెప్పారు. వారి అకౌంట్లోకి ఆర్టీజీఎస్ ద్వారా వచ్చిన డబ్బంతా సైబర్ నేరాలు చేసి సంపాదించిందేనని పోలీసులు చెప్పడంతో డాక్టర్ కుటుంబానికి షాక్ మీద షాక్ తగిలినట్లయింది. నందగిరి హిల్స్ లోని ఆ ఇంటిని బషీర్ కుటుంబం ఇప్పటికీ ఆక్యుపై చేసింది. ఇంటికి తాళం కూడా వేశారు. ప్రస్తుతం డాక్టర్ మార్తాండ్ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. ఇటు ఇల్లు చేజారిపోయి అటు అకౌంట్లోని డబ్బు ఫ్రీజ్ కావడంతో వారి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది.